ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చినాము, మనం గుర్రపు కోనేరును దాటేసి ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఏమో ఉన్నాయంట, పిల్లలు ఇక్కడ స్థానికులు చెప్తుండ్రు. ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంచెం చాలా కేర్ఫుల్గా నడవాలి, లేకపోతే దోల వెళ్ళిపోతుంది. ఏంటో హామీ ఇస్తుంది. ఎట్లా పోతుందా మీరు? ట్రక్కింగ్ అంటే ఏది ఇట్లా ఇట్లాంటి సాహతోపేతం చూస్తేనే కొంచెం చాలా కేర్ఫుల్గా ఉంది. జాగ్రత్త. మీదేమున్నాయినా కోనేరు ఉందంట పైన, మనకు ఇక్కడ స్టూడెంట్ చెప్తుండ్రు. వెళ్దాం. ఇక్కడ జంతువులు తీసుకున్నాయంట, పుల్లు తీసుకున్నాయంట. చాలా చెప్పులు చేస్తున్నారు, పుల్లు తీసుకుంటాయని అప్పుడు మీరు చూస్తామని చెప్తుండ్రు. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే, ఇటువంటి కొండకి రావడం చూడటం అనేది ఎప్పుడు చేయలేదు లైఫ్లో. క్యాంపింగ్ వేసి ఎంత బాగుంటుంది దీని మీద. నేను చూపించినట్లు కొండ మీద ఇక్కడ క్యాంపింగ్ వేసి స్లిప్ అవుతున్నాయి. ఇక్కడ గుండం ఉంది అంటుండ్రు, గుండ్లు ఉన్నాయి, గుండాలు అయితే ఉన్నాయి, సొరంగం లాక్కుంది బాట. లోపలికి వెళ్తాను. డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ రాళ్ళ వాటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 24 hours చేసుకుంటాయంట. ఇక్కడ మేబీ సైనికుల యొక్క నీటి అవసరాలు కావచ్చు, ఏమైనా తీసుకోవడానికి వచ్చిండొచ్చు. ఇవి అంటే సహజ సిద్ధంగా ఏర్పడినా వాళ్ళు ఆ విధంగా వాడుకున్నట్టు కొడుతుంది. పైన రెండు రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి కూడా. అంటే నేచర్, మనకి నేచర్ అనేది ప్రకృతి సహజ సిద్ధంగా లభించిన వరం ఇది. చాలా అద్భుతంగా ఉంది. అంటే మేబీ సైనికులకు ఆగడానికి కూడా ఇది పనికొచ్చిండొచ్చు. మేబీ సైనిక అవసరాలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంది ఇది. అంటే కంప్లీట్ డిఫరెంట్. వాటర్ ఉన్నాయి, మనకి చుట్టూరా కొండ, రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు పైన అసలు అద్భుతంగా ఉంది. అసలు పిల్లలు ఇక్కడ వాటర్ కూడా తాగుతుండ్రు. అన్న ఏం కావాలా తాగుడు అంటుండ్రు. మేము కూడా టేస్ట్ చేస్తాం. పిల్లల కన్నా బెస్ట్ వేణీలు అంటుండ్రు. కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్లేస్ అయితే చాలా సూపర్ ఉంది పైన. అంటే కంప్లీట్ ఇంకా మనం పైకి వెళ్ళలేదు. రెండు రాళ్ళు అడుక్కునే చూడండి ఒకసారి. రాళ్ళు మధ్య ఇక్కడ చూడండి గ్యాప్. అంటే ఇక్కడ లాగడానికి పైన ఒక రాయి సహజ సిద్ధంగా ఏర్పడింది కంప్లీట్గా. అక్కడ చూడండి ఒక రాయి అయితే ఇంకో రాయి టచ్ అయి ఉంది. అది నెత్తిమేటట్టే ఒక చిన్న రాయి ఉంది. అది ఒక రాయికి ఒక రాయి టచ్ అయి ఉంది. జస్ట్ అది ఆగిపోయింది. ఒకవేళ కనుక ఆ రాయి కనుక టచ్ లేకపోతే కిందికి కడుతుంది. అట్లా ఇట్లా సహజ సిద్ధంగా ఉంది కంప్లీట్గా. ఇది నేచర్ యొక్క గిఫ్ట్ అనుకోవచ్చు. ఇంకా వాటర్ని మనం డెప్త్గా అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటరు తేటగా ఉన్నాయి. ఇవి మనకు తాగడానికి కూడా మనకు వచ్చేంత స్వచ్ఛందంగా ఉన్నాయి. అసలు హైలైట్ అసలు ఇది. అంటే మనకు చూడండి, మీకు ఫోన్లో మనకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. చల్లగా వాటర్ని కూడా టచ్ చేస్తే చాలా చల్లగా ఉంది. అది డిఫరెంట్ ఫీలింగ్ అవుతుంది. వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా అంటే ప్యూరిటీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఒకసారి, చాలా ప్యూరిటీ అయితే ఉన్నాయి, చల్లగా కూడా ఉన్నాయి. సహజ సిద్ధం కాబట్టి, ప్రకృతి యొక్క వరం కాబట్టి ఈ విధంగా అయితే కౌడినాయి చూసుకోవచ్చు మొత్తం. దీన్ని గుండం అని అంటారంట. ఇది మేబీ ఎవరైనా అంటే బాటసాలు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే వారికి దారి తీర్చడానికి ఇది మేబీ వాడిండొచ్చు అప్పటి కాలంలో.